సంవత్సరానికి 15,000 రూపాయలతో డాక్టర్ కోర్సు పూర్తి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ ఈ దుర్మార్గమైన చర్యలు చేపట్టు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాడంట. ఇవాళ సిగ్గు లేనటువంటి తెలుగుదేశం మంత్రులు మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు 22 మెడికల్ కాలేజీలు తెచ్చాడంట. ఎవడ కాలేజీలు, ఎవడ మెడికల్ కాలేజీలు అయ్యి అన్ని ప్రైవేటు, నీ చుట్టాలు పక్కాలు, నీ వాటాదారులు, నీ బినామీలు చేత పెట్టినటువంటి 20 మెడికల్ కాలేజీల్లో ఏంటయ్యా అంటే సీట్లు అమ్ముకునే పరిస్థితి. కోట్ల సీట్ల అనరా నల్ల డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఆడికి చదువుకునేటువంటి అవకాశం అర్హత ఉందంటే మరి పేదవాడు, మేధస్సు ఉన్నవాడు, బుర్ర ఉన్నాడు, చదువుకోగలిగే సత్తా ఉండి మరి ఆడేమవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ మీ దుర్మార్గం, మీ పాపం ఎక్కడికి తెరలేచారంటే వివాదాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో దాంట్లో ఉన్నటువంటి 2 వర్గాలని లోబర్చుకుని ఈ కాలేజీ మా ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇచ్చేయండి, మీ 10 కాలేజీల్లో ఒక 4 కాలేజీలు 6 కాలేజీలో మీరు తీసేసుకోండి అని చెప్పని ఎరేసేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. డీల్ కుదిరింది అని పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు. టీడీపీ ఆఫీసులో బీటు చూస్తున్నటువంటి, సచివాలయంలో బీటు చూస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులు. ఎందుకంటే ఆ పాత్రికేయ మిత్రులు ఎవడయ్యా అంటే అగ్రవర్ణ పేదలు, బహుజనులు, మైనార్టీలే ఈ విలేకరులు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి గతి లేక వాళ్ళ ఛానల్లో పనిచేస్తున్నా సరే మనసు చంపుకోగలరు కానీ ఆత్మవంచన చేసుకోలేక ఇవన్నీ చెప్తున్నారు. ఈ పాపాలు బయటికి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు చేసే పాపాలు బయటికి ఎందుకు వస్తున్నాయా అంటే మన పాత్రికేయ మిత్రులు వాళ్ళ బీట్లలో పనిచేస్తా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తా, జనసేన ఆఫీసులో పనిచేస్తా, సచివాలయంలో పనిచేస్తున్న బనీని బొక్కలుండి పైకేదో చొక్కాలు వేసుకు తిరిగేటువంటి పాత్రికేయ మిత్రులు ఇవాళ ఈ సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నారు. ఇవాళ ఈ దుర్మార్గాన్ని చూడండి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఎన్టీఆర్ ట్రస్ట్కి తీసేసుకుంటారంట. ఈ 10 కాలేజీల్లో ఓ 4 కాలేజీలో 6 కాలేజీలో దాంట్లో ఒక వర్గానికి, దీంట్లో ఒక వర్గానికి, 2 వర్గాలకి పంచి పెడతాడంట. మామూలు తీసుకుంటాడు, ఫ్రీగా ఏమో మామూలు తీసుకుంటాడు, లేదా ఆ కాలేజీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దాని కింద వీళ్ళకి ఇస్తాడు. ఇది గమనించండి ఒకసారి ప్రజలు ఎంత పాపాలు చేస్తున్నాడో. ఖచ్చితంగా ఈ పాపాలను అడ్డుకుంటాం కోసం పోయేది ఏం పోదు, మనం పోరాడితే పోయేది ఏముంటుంది? మా అయితే 4 లాఠీ దెబ్బలు లేదా 2 తప్పుడు కేసులు. కానీ జడా శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టినటువంటి మొదటి అడుగు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు మెడలు వంచి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా ఉండేదానికి సంఘంలోని ప్రతి ఒక్కరం కూడా ఆయనకి అండదండలుగా ఉండాలి, ఈ ఉద్యమానికి బలం ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమం జయప్రదం కావాలి. నారా చంద్రబాబు నాయుడు పాపపు ఆలోచన వెనక్కి ముడుచుకోవాలని చెప్పని, వెనక్కి తిప్పాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. కొనసాగిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆశయాలను. సభ ఇంతటితో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు వందన సమర్పణ చేస్తారు.